కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు. శివమహాపురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయంటారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని భాగవతం వివరిస్తోంది. పద్మపురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో కార్తీక మాసం వచ్చింది. అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నటువంటి ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడట: కొన్ని గ్రహదోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ఆ దోషాలు తొలగిపోవాలంటే ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని ఉపదేశం చేస్తాడు. ఉసిరిక దీపం వెలిగించిన తర్వాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాలు వివరిస్తున్నాయి.